న్యూస్ చూస్తున్నాం. ఇటు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్. ఈ బస్సు ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో 36 మంది ఆ బస్సులోనే ఉన్నారు. బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు బస్సులో ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు, మరికొందరికి గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు సర్వీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ ఇటు ప్రాథమిక విచారణలో చెప్పుకొస్తున్నారు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాల పాలైన వారందరికీ కూడా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరి తెల్లవారుజామున ఇటు నిద్రమత్తులో మనం చూడొచ్చు. ఆ బస్సు పూర్తిగా లారీ వెనుక భాగం బస్సు లోపలికి పూర్తిగా వెళ్ళిపోయింది. ముందు భాగంలో ఉన్న డ్రైవర్ సీట్ సైడు ఆ విండ్షీల్డ్ అవన్నీ కూడా పగిలిపోయాయి. మరి బస్సులో ఒక ప్రయాణికుడు అయితే అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిద్రమత్తులో ప్రయాణికుల ప్రాణాలని హరించాడు ఆ బస్సు డ్రైవర్ అని చెప్పుకోవాలా. మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. గయాజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్, చెప్పండి, ప్రస్తుతానికి మిగతా ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అండ్ ఈ యాక్సిడెంట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి? కళ్యాణ్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అయితే ఈ జబ్బార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు నిత్యం ఇప్పటికీ 4-5 ఘటనలు నెల్లూరు జిల్లాలో జరగడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళవాయిపాడు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని జబ్బర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 24 మందికి స్వల్ప గాయాలవ్వడం జరిగింది. వారందరినీ చికిత్స నిమిత్తం నాయుడుపేట అదేవిధంగా సూళ్లూరుపేట ప్రాంతాలకు ఆసుపత్రికి తరలించడం జరిగింది. బెంగళూరు నుంచి నెల్లూరుకు వచ్చే ఈ ట్రావెల్స్ బస్సు ఉదయం 5:30 సమయంలో ఈ తాళవాయిపాడు క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మొత్తం బస్సులో 36 మంది ఉన్నారు. ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది ఏందనేది కూడా ప్రయాణికులతో మాట్లాడినప్పుడు బస్సు బెంగళూరులో బయలుదేరడం జరిగింది. అదేవిధంగా 3 ఆ ప్రాంతంలో తిరుపతికి రావడం జరిగింది. అక్కడి నుంచి అదే డ్రైవరు నడుపుతా వస్తున్నాడు. అయితే బస్సు మెలకలు తిరిగినట్టు నడుపుతున్నట్లు కూడా ఇచ్చేసారు. చాలా మంది ఇతను నిద్రమత్తులో నడుపుతున్నాడనేది కూడా బస్సులో డిస్కషన్ జరిగింది. అయితే 5:30 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడము, అదేవిధంగా బస్సులో ఉండే వాళ్ళంతా ఉలిక్కిపాటు గురై ఏందని లోపే పెద్ద ప్రమాదం జరిగింది. డ్రైవరు వెనక ఉండే ఒక వ్యక్తి అయితే అక్కడక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా డ్రైవరు వెనక వైపు ఒక 5-6 సీట్లలో ఉండే వాళ్ళందరికీ బలమైన గాయాలవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళందరినీ చికిత్స నిమిత్తం చేయడం జరిగింది. అదేవిధంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే అతనుకు ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఒకే డ్రైవరు బెంగళూరు నుంచి ఒకే డ్రైవరు నడుపుతున్నాడు. దీనివల్లే ఇతను నిద్రమత్తులో ఈ ప్రమాదం చేసినట్లు కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఇటు సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి అధికారులు కూడా చేరిపోవడం జరిగింది. ట్రావెల్స్ బస్సు యాజమాన్య నిర్లక్ష్యమే ఇందుకు కారణము. అదేవిధంగా డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే అదేవిధంగా లారీ వాళ్ళు కూడా అంటే కనీసం లారీ ఎక్కడంటే అక్కడ ఆపేయకూడదు ఈ వాహనాల రోడ్ల మీద. లారీ కూడా
ఆ రోడ్డు మీద పక్కన పార్కింగ్ ప్లేస్ కాకుండా వేరే చోట ఆపేసి ఉన్నారు. కనీసం సిగ్నల్ లైట్స్ కూడా లేకపోవడం కూడా లారీ డ్రైవర్ది కూడా తప్పుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. టోటల్ మీద ఈ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. తాను నిద్ర ఒక్కసారిగా కళ్ళు మూతపడడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసుల ముందు ట్రావెల్స్ డ్రైవర్ అయితే ఒప్పుకున్నాడు. కళ్యాణ్. రైట్ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రయాణికులను మనం చూడొచ్చు. ఈ బస్సుకు సంబంధించిన ప్రయాణికులు ఆ రోడ్డు పైన ఈ డ్రైవర్ వెనుక ఉన్న ఒక 4-5 రోస్లో ఉన్న ఆ ప్యాసింజర్స్ అందరికీ కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. హైవేకి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ లాగా కనిపిస్తుంది ఆ రోడ్డు చూడడానికి. మనం చూడొచ్చు ప్రయాణికులు గాయాల పాలై కింద కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి నెలకొంది. సర్వీస్ రోడ్లోనే మరి ఎంత వేగంగా వెళ్తుందా బస్సు. మొత్తానికైతే బస్సు డ్రైవర్ తన నిద్రమత్తు వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకున్నాడు. నిద్రమత్తు ఉన్నది అని మరి గ్రహించిన సమయంలో ఓ డ్రైవర్ బస్సుని ఆపి కొంత విశ్రాంతి తీసుకొని ఉంటే బాగుండేదేమో, ఆ మనిషి ప్రాణాలు బతికేవేమో. ఏపీ 39కి సంబంధించిన లారీస్ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం. మొన్నటికి మొన్న ఇటు బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరిన వరంగల్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఇలానే ఆగి ఉన్న ఒక లారీని గుద్ది మొత్తానికైతే పూర్తిగా ఆ ఫ్యామిలీలో ఉన్న భార్య, భర్త, పిల్ల, ఒక పాప, ముగ్గురు కూడా అక్కడికక్కడే మరణించారు. మరొక సంఘటన అని చెప్పుకోవచ్చు. బస్సులో సేఫ్గానే ఉన్నాం కదా, మనకంటే ముందు ఒక డ్రైవర్ ఉన్నాడు, బస్సుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కదా, మన ప్రాణాలు సురక్షితంగానే ఉంటాయంటూ ఎంతో కొంత నమ్మకంగానే బస్సు ఎక్కుతుంటారు. కానీ వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి విలువ లేదు అన్నదానికి ఇది రుజువు అనుకోవచ్చు. నిద్రమత్తు ఉందని ఇటు నిర్ధారించినా కూడా, అలాగే నిద్రమత్తు ఉందని ఇటు డ్రైవర్కి తెలిసి కూడా ఈ తప్పిదం ఎలా జరిగింది మరి. జబ్బర్ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం ప్రస్తుతానికి డ్రైవర్ని కూడా పోలీసులు అందుబాటులోకి తీసుకున్నారు.